దరిద్రంలో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి along with rocking రాకేష్. So let's welcome them. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. ఇందాక నుంచి పొయ్యి ఊతున్నా పొగ రావట్లేదని ఒక్కరూ అడగరే. పొయ్యిలో పెట్టడానికి గంధపు చెక్కలైతే ఉన్నాయి గాని పొయ్యి వెలిగించడానికి అగ్గి పుల్లలు లేవండి. రా రా రా. అమ్మా నా పేరు రాము అయితే అస్తమానం రా 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 అని ఎందుకు పిలుస్తావు అమ్మా? పూర్తి పేరు పెట్టి పిలిచేస్తావు మొత్తం మనకెక్కడిదిరా. మనది అసలే పేదరికంరా. ఎందుకు పిలిచావమ్మా? నువ్వు పక్కింటి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి ఆ. మా అమ్మగారు ఒక అగ్గిపెట్టె చేబదులుగా అడిగారని చెప్పి ఆ. తీసుకురా నాయన. సరే అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. అగ్గిపెట్టెకి ఆశీర్వదించడం ఏంటి నాయన? విజయవంతంగా అగ్గిపెట్టి తీసుకొస్తానమ్మా నేనా. బతుకు సమరములో నలిగిపోయి పడిపోయారేంటండి? 4 కాళ్ళున్న కుర్చీలో కూర్చుండే స్తోమత మనకెక్కడివే. మన అసలే ఏమండి మీరు అలా కూర్చోండి మంచంలో. కాస్త మంచినీళ్ళు తీసుకురావా లక్ష్మి? తెస్తున్నానండి. నీళ్లు ఇంత ఉప్పుగా ఉన్నాయేంటి లక్ష్మి? మంచి నీళ్లు తెచ్చిచ్చేస్తాం మొత్తం మనకెక్కడిదండి. అసలే మనది పేదరికం. అందుకేనండి నా కన్నీళ్లను కుండలో నింపి గ్లాసులో మంచినీళ్లుగా తెచ్చానండి. అమ్మా తీసుకొని వచ్చానమ్మా. ఏది బాబు ఏది? ఇదిగో అమ్మా. అగ్గిపెట్టె తీసుకురా అంటే అగ్గిపుల్ల తెచ్చావేం బాబు? పూర్తిగా అగ్గి పెట్టిన బదులు తీసుకునే స్తోమత మనకి ఎక్కడదమ్మా. మనది అసలే పేదరికమమ్మా. నేను కళాశాలకు త్వరగా వెళ్ళాలమ్మా. నేను స్నానం చేయాలి, నన్ను త్వరగా ఆశీర్వదించమ్మా. స్నానానికి ఆశీర్వదించడం ఏంటి నాయన? అమ్మా విజయవంతంగా వీపు రుద్దుకొని వస్తానమ్మా. అమ్మా పూర్తిగా వీపు రుద్దుకునేస్తాం మొత్తం మనకెక్కడిదిరా. మన దశలే పేదరికంరా. అమ్మా నేను స్నానం చేసి వచ్చేస్తామ్మా. వెళ్ళు నాయనా. నాయనా నమస్కారం. వెళ్ళు బాబు. ఏమండి కేవలం మన పేదరికం వల్లేనండి 10 సంవత్సరాల నుంచి వాడు 10వ తరగతి చదువుతూనే ఉన్నాడు. అన్ని ఉన్న రోజుల్లో మూసుకొని ఉండుంటే ఈ రోజు మన బిడ్డ భవిష్యత్తు బంగారంలా తెరుచుకొని ఉండేది కదండి. తెరుచుకొని ఉండే. ఏమీ లేదు నాయనా, ఏమీ లేదు. మీరు ఏదీ లేదన్నా దాన్ని దాచిపెట్టేస్తామో నాకెక్కడిదమ్మా. మనది అసలే పేదరికమమ్మా. నేను కళాశాలకి వెళ్ళి వస్తాను, ఆశీర్వదించమ్మా. వెళ్ళిరా నాయన వెళ్ళిరా. అమ్మా ఆ. నిన్న సోషల్ అయ్యారు ఆ. 19వ పేజీ నుండి ముఖ్యాంశాలు చదవమన్నాడమ్మా. ఓకే. నేను దాబరాగా ఓపెన్ చేస్తే దాంట్లో 19వ పేజీ లేదమ్మా. నువ్వే కదమ్మా సోషల్ బుక్ కొనిచ్చావు, 19వ పేజీ ఎందుకు లేదమ్మా? పూర్తి పేజీలున్న పుస్తకం కొనుక్కునే స్తోమత మనకెక్కడుంది నాయన. అసలే మంది పేదరికురా. 25 సంవత్సరాల నుంచి చెప్తా ఉండవు మంది పేదరికం అని. ఈ మధ్యన మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ లో పేదరికం కొడితే ఫస్ట్ పేజ్ మందే వచ్చిందమ్మా.
చెప్తాను నాయనా చెప్తాను. ఆ. ఆ రోజుల్లో మీ నాన్నగారు జమీందారు బాబు. జమీందారా? వివరంగా విశ్లేషించమ్మా. చెప్తాను నాయనా చెప్తాను. అక్కడికే వస్తున్నాను నాయనా. అక్కడికి నేనే వస్తాలే ఉండు. అంతొద్దు బాబు. అదో పెద్ద కథ నాయనా. అమ్మా ఈ మధ్య పెద్ద కథలు ఆడటంలే, షార్ట్ కట్ లో షార్ట్ ఫిల్మ్ లో చెప్పమ్మా. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడానికి రాజనాల అనే ఒక విలన్ ఉన్నట్టు, మన పచ్చని వెలుగులో కాపురాల్లో కూడా చీకటి పెట్టడానికి ఒకటి వచ్చాడు నాయనా. ఎవడమ్మా వాడు? వాడిని కండాలుగా నరికి కాకులకి కథలకి ఇసిరేస్తానమ్మా. బాబు అమ్మా అలా విసిరేసే స్తోమత మనకెక్కడుందిరా? ఆ తర్వాత ఏం జరిగిందమ్మా ఈ గతి పట్టడానికి? బాబు ఆ, ఆ తర్వాత ఆ, మీ నాన్న ఆ. రాజదర్బార్లో ఆ. సింహాసనంగా ఆ. సింహంలా చూలు విదిరిస్తుంటే ఆ. ఆ వ్యక్తి మీ నాన్నకి జోదం అలవాటు చేసి 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 ఆ. జోధా అక్బర్ లా ఉండే మీ నాన్నని జోకర్ని చేసి కూర్చోబెట్టారు బాబు. అమ్మా నాకు చివరి పరీక్షలమ్మా ఈ రోజు. ఆ. నేను ఖచ్చితంగా మన పేదరికాన్ని పులి మీద దాటేటట్టు చేస్తాను. బాబు! ఏమ్మా? పులిహోర వండుకునే స్తోమత మనకెక్కడుందిరా? అమ్మా నేను పులిహోర అనలేదే, నేను అన్నది పొలిమేరా. నేను ఉత్తీర్ణై వస్తాను, నన్ను ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించాను నాయన. అమ్మా నేను పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణుడైతే నేను నీకు మంచి శుభవార్త చెప్తానమ్మా. ఏంటి బాబు? నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. చెన్నై అమ్మాయా? అమ్మా! అదే భద్రాజు పట్టణం అమ్మాయా? అవునమ్మా, రూపవతి గుణవతి శీలవతి. నువ్వు ఓకే అంటే మన ఇంట్లో అడుగు పెట్టే శ్రీమతమ్మా. బాబు రాము ఏమ్మా? ఎంత మాట అన్నావు రా, ఎంత మాట అన్నావు. ఏమన్నానమ్మా? పక్క వాళ్ళని ప్రేమించేస్తావు మొత్తం మనకెక్కడిది రాము? మన పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మాయిని చెన్నైలోనే వదిలేస్తున్నానమ్మా. మరీ వదిలేకు బాబు, ఏమ్మా? చెన్నై వరదలో కొట్టుకుపోతుంది. రాము అమ్మా ఆ అమ్మాయిది కూడా పేద కుటుంబమేనా? అవునమ్మా. రాము అమ్మా. నువ్వు పరీక్షలు ఉత్తీర్ణ వెంటనే ఆ. ఆ అమ్మాయిని ఇచ్చి నీకు వివాహం చేస్తాను నాయనా. అమ్మా. వివాహం చేస్తాను. థాంక్స్ అమ్మా. రాము అమ్మా పంది పే లక్ష్మి ఏమండి? లక్ష్మి నాకు కొత్త పంచి దొరికింది. రామంట ఊరుకోండి. కొత్త పంచులు వేసి ఈ స్కిట్ లో నెక్స్ట్ స్కిట్ లో పంచులు వేయడానికి కొత్త రైటర్ని పెట్టి రాయించుకునే స్తోమత మనకి ఎక్కడుందిరా? మనది అసలే చిన్న బడ్జెట్ స్కిట్. మనది అసలే పేదరికం. ఏమండి మనం చేసిన స్కిట్ కి పెద్దవాళ్ళని మార్కులు అడుగుతామండి. మార్కులు అడిగేస్తూ మొత్తం మనకి ఎక్కడ లక్ష్మి? అసలే పేదరికం లక్ష్మి. నువ్వు గడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. సో నాగబాబు సార్, ఈ పేదరికం ఫ్యామిలీకి మీరు ఫుల్ కామెంట్స్ ఇస్తారా? హిలేరియస్ గా ఉంది. వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేశాను. మూర్తి మన రామ్ ప్రసాద్ చింపేశారు ఓ పక్కన, ముగ్గురు అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. అదిరిపోయింది. రోజా గారు ఏం చెప్పగలం, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ వర్డ్స్ కూడా మీరు వెతుక్కోవడం చాలా ఫన్నీగా ఉంది. Thank you. సూపర్బ్ గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. సో వరుణ్ హలో హాయ్, వెరీ హిలేరియస్. Thank you, thank మీ యాక్చువల్లీ మీ వాయిస్ ని చాలా మంది మా ఫ్రెండ్స్ కాంప్లిమెంట్ చేస్తారు. Thank you. అంటే చాలా బాగుంటుంది అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ నైస్ పర్ఫార్మెన్స్. మరి కశ్యప్ గారు, మన స్కిట్ ఆర్ఆర్ గురించి మీ ఒపీనియన్? మాటలు చెప్పలేండి, గట్టిగా నవ్వగలను. మీ పేదరికాన్ని మాకు చూపించినందుకు ఎంజాయ్ చేస్తాం. ప్రొడ్యూసర్ గారు, మీరు కామెంట్స్ తో మా పేదరికం ఫ్యామిలీ కొంచెం రిచ్ చేసేయండి. చాలా బాగుందండి. అందరు ముగ్గురు బాగా చేశారు.